హాయ్ అండి, వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్. ఈ వీడియో అండి సంక్రాంతి పండుగ రోజు వీడియో అండి. నాకు ఈ వీడియో కొంచెం కనిపించలేదండి, అందుకనేసి వేసండి నేను ఈ రోజైతే కనుమ పండుగ రోజునైతే ఇందులో పెట్టానన్నమాట. చూడండి, మా చెల్లిగారి అబ్బాయి అండి కార్తీక్ ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోనండి సూర్యభగవానుడికి అయితే నమస్కరించుకుంటున్నాడు. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్తున్నాడు అనమాట అండి. మేము కూడా రెడీ అయిపోయి ఉండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అమ్మమ్మ అయితే పండక్కి డబ్బులు ఇచ్చండి, రేకుల కొట్టు కూడా ఇచ్చిందండి. అమ్మమ్మ ఆశీర్వాదం అయితే తీసుకొని మేము చెల్లి నేను కూడా ఫోటో తీసుకున్నామండి సరదాగాను. అలాగే ఈరోజు కనుమ పండుగ అండి. ఈరోజు మేము 3 దేవాలయాలను దర్శించుకోవడానికి బయలుదేరుతున్నామండి. ముందుగా అయితే రావులపాలెం మీదుగా కోనసీమ ముఖద్వారం నుండి బయలుదేరామండి. అలా అలా రోడ్డు మీద వెళ్తున్నామండి. కోనసీమ ప్రాంతాలన్నీ దాటుకుంటూ కూడా చాలా బాగుందండి. ఎటు చూసినా కూడా పచ్చని పొలాలు, అలాగే కాలువలు, పచ్చని చెట్లతోటండి ఎంత బాగుందోనండి. చిన్న చిన్న పిల్ల కాలువలు అనమాట అండి. అటువైపు చూస్తే చిన్న చిన్న ఇల్లులండి. ఇంకా కూడా మనకి ఏంటంటే పెంకుటిల్లు కనిపిస్తున్నాయండి ఈ కోనసీమ ప్రాంతాల్లో. అయితే ఎటు చూసినా కూడా కొబ్బరి తోటలు అనమాట అండి. కొబ్బరి తోటలతోటి, మామిడి తోటలతోటి ఎంత బాగుందోనండి. కొన్ని ఎకరాలు స్థలాల్లోనండి కొబ్బరి తోటలు మధ్యలో అయితే పెంకుటిల్లండి. ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా మీకు. వెళ్ళే దారి పొడవునా కూడానండి చిన్న చిన్న పెంకుటిల్లు అనమాట అండి. ఇప్పుడైతే మనమండి ఈ అయినవిల్లి క్షేత్రంకి దారిలో కూడానండి చిన్న చిన్న టెంపుల్స్ అండి. ఎటు చూసినా కూడానండి తీర్థాలు అయితే జరుగుతున్నాయి అనమాట అండి. అంటే మేమైతే తీర్థం అంటారండి, కొన్ని ప్రాంతాల్లో తిరునాళ్ళు అంటారు. ఇప్పుడైతేనండి మేమండి అయినవిల్లి శ్రీ వరసిద్ధి వినాయకుడిని దర్శనానికి వచ్చామండి. మీకండి ఈ అయినవిల్లి క్షేత్రం గురించి నేను విన్నది, నాకు తెలిసింది మీకైతే మాటలతో అయితే చెప్తానండి. అలాగే దారి పొడుగునా కూడానండి ప్రభలండి. దారి పొడుగునా కూడా అక్కడక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ముత్తేశ్వరం తీసుకుని వెళ్తారటండి ప్రభల్ని. ఇప్పుడైతే మనం అయినవిల్లి క్షేత్రానికి వచ్చామండి. అయినవిల్లి క్షేత్రం గురించి చెప్తాను వినండి. అయినవిల్లి క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లా సమీప పట్టణమైన అమలాపురం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉందండి. వాస్తు శాస్త్ర ప్రకారం ఈ ప్రాంతం దేవాలయాలు ఉండడానికి చాలా అనువైన ప్రదేశం. స్థల పురాణం ప్రకారం 2 కథలు ఉన్నాయండి. మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం ప్రారంభించడానికి ముందు స్వామివారికి పూజలు చేసినట్టు చెప్తున్నారండి. స్వయంభూ వినాయక క్షేత్రాల్లో మొట్టమొదటిది అని చెప్పబడుతుంది. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారండి. మరొక కథను అనుసరించి వ్యాసమహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభం సమయంలో ఇక్కడ పార్వతీ తనయుడైన వినాయకుడిని ప్రతిష్ఠించినట్లు, ఈ వినాయకుడు భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడని చెప్తున్నారండి. ఈ క్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా పురాతనమైనదని స్థల పురాణం మనకు వివరిస్తుంది. ఇక్కడండి మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే ముందంటే లైన్ అయితే ఉంటుందన్నమాట. పెద్దగా అయితే ఏమీ లేదు. స్వామివారికి ఎంతో ఇష్టమైన గరికనైతే సమర్పించి, కొబ్బరికాయలు కూడా బయటేనండి ఇక్కడే కొట్టి, అక్కడ వినాయకుడి విగ్రహం ఉందన్నమాట. ఆ స్వామివారికి అండి గరికని సమర్పించేసి మనం తీసుకువెళ్ళిన పువ్వులు, కొబ్బరికాయలు అక్కడే కొట్టేసుకోనండి లోపలికైతే మనం వెళ్ళాలన్నమాట. ఇదిగోండి మేమైతే క్యూ లైన్లోకి అయితే వెళ్తున్నాము. స్వామివారి కథా పురాణం మీరు విన్నారు కదండి, అదనమాట అండి. లోపలికి వెళ్ళే ముందండి కానీ నాకైతే చాలా ఆశ్చర్యం వేసుకొచ్చిందండి. ఎందుకంటే చాలా బాగుందండి. అంత బాగా డెకరేషన్ చేశారట. అంత పచ్చి పువ్వులతోటండి, పచ్చి పువ్వులు, అలాగే ఫ్రూట్స్ అనమాట. అన్ని రకాల ఫ్రూట్స్ తోటి కూడా చాలా బాగా డెకరేషన్ చేశారండి. చాలా బాగుంది. కోనసీమ ప్రాంతాలలో ఈ పండగ సమయంలో నుండి మనం ఏ టెంపుల్స్కి వెళ్ళినా కూడా చాలా బాగా తయారు చేస్తారండి. ఎందుకంటే మన అచ్చ తెలుగు పండుగ అయితే కోనసీమల నుంచే ప్రారంభమైందనమాట. అంత బాగుందండి.
అలాగా అంతా కూడా చూసుకుంటూ మేము ముందుకైతే వెళ్ళామన్నమాట అండి. దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అయింది. దర్శనం అయిపోయింది. ఒకసారి మీకు గుడి అంతా కూడా చూపిస్తానండి. స్వామివారు అయితే లోపల ఇలా ఉంటారు, సేమ్ ఇలాగే ఉంటారండి. పక్కనేనండి శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి వారిని కూడా దర్శనం చేసుకున్నాము. పక్క మండపం అనమాట. మండపం కూడా చాలా బాగా అలంకరించారండి. మీకు కనిపిస్తుంది ధ్వజస్తంభం ఎంత చక్కగా అలంకరించారో పచ్చి పువ్వులతోటి. పండగ వాతావరణం అంతా కూడానండి ఈ కోనసీమ ప్రాంతాల్లోనే బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. పల్లెటూరు అనడానికే ఎంతో అందంగా ఉంది కదా, అలాగే ఈ కోనసీమ ప్రాంతాలు కూడా చాలా అందంగా ఉంటాయండి. అలాగే టెంపుల్స్ కూడా ఇక్కడే పక్కనేనండి శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఒక ధ్వజస్తంభం కూడా ఉంది. విశ్వేశ్వర స్వామి వారు అయితే మంచు కొండలో ఉన్నట్టు ఉన్నారండి. ఇదిగోండి మనం బయటకు వస్తే ఇలా ఉంది. ఇక్కడ కూడా టెంపుల్ ఉందండి. అయినవిల్లి వినాయక స్వామి గుడిలోనే ముందుగా స్వామివారిని దర్శనం చేసుకున్నాం కదండి. ఆ గుడిలోనే లోపలైతే ఇప్పుడు మీకు చూపిస్తున్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకునే స్థలం అండి. ఇదిగోండి ఇంకా చాలా గుళ్ళు అయితే ఉన్నాయి అన్నమాట. దర్శనం చేసుకున్నాం. కాలభైరవ స్వామివారండి. ఈ మంత్రం అయితే చదువుకొని అప్పుడు ఆయన దర్శనం చేసుకోవాలని చెప్తున్నారు. నానేరండి. హోమం ఏంటి, ఇక్కడ హోమం చేస్తారు అనుకుంటాను. అదిగోండి హోమం చేసినవన్నీ కూడా ఉన్నాయి. ఇది హోమం చేసే సాల్ అనమాట. ఇదిగోండి ఎవరైనా హోమాలు చేయించుకుంటే ఇక్కడ కూర్చొని చేయించుకుంటారు. చాలా మంది అయితే అక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారండి. పండగ కదండి, అందుకనేసి గుడిని అయితే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. రాబోయే మాఘమాసంలోనండి స్వామివారికి పెన్నలతో అభిషేకం చేసి ఆ పెన్నలను విద్యార్థులకు పంచుతారటండి. ఇప్పుడైతే మేము దర్శనం అయితే చాలా బాగా అయిందండి. మేమైతే ఇప్పుడు కుండలేశ్వరం స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. అక్కడ కూడా తీస్తాను.